హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజర్మెంట్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం పౌరసత్వం టాపిక్లోని విదేశీ పౌరసత్వం గురించి చూద్దాము. అంటే భారతదేశము విదేశంలో ఉన్నటువంటి వారికి విదేశీ పౌరసత్వాన్ని ఏ విధంగా ఇస్తుందో చూద్దాము. సో దానికి సంబంధించి భారత ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖ వారు ఏం చేశారంటే 2000 సెప్టెంబర్లో దీనిపైన ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. సో ఆ కమిటీని దేనికోసం ఏర్పాటు చేశారు అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు సంబంధించి భారతీయుల యొక్క పరిస్థితుల గురించి అధ్యయనం చేసి వారితోటి అంటే విదేశాల్లో ఉన్న భారతీయులతోటి భారత ప్రభుత్వం ఎటువంటి సంబంధాలు నెలకొల్పాలి అనే అంశం పైన మనకి ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీని అయితే వేయడం జరిగింది. ఈ కమిటీని ఎప్పుడు వేశారు అంటే 2000 సెప్టెంబర్లో వేయడం జరిగింది. మరి ఈ కమిటీ తన యొక్క నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటే 2022 ఈ కమిటీ తన నివేదికను ఇవ్వడం జరిగింది. అంటే 2022 జనవరిలో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. సో ఈ కమిటీ ప్రకారం ఏం చేశారంటే పౌరసత్వ చట్టం 1955ను సవరించడంతో పాటు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి భారత సంతతి వ్యక్తులు ఉంటారు కదా, సో వారికి ద్వంద్వ పౌరసత్వాన్ని మంజూరు చేయాలి అని చెప్పి ఈ కమిటీ అనేది సిఫారసు చేయడం జరిగింది. అంటే ఏం చెప్పింది ఈ కమిటీ? భారతదేశం యొక్క స్థితిగతులపైన అధ్యయనం చేసి ఎల్ఎం సింఘ్వి కమిటీ తన నివేదికను 2002 జనవరిలో సమర్పిస్తూ భారత సంతతి వ్యక్తులు కొన్ని దేశాల్లో ఉన్న వారికి ఏక పౌరసత్వం కాదు ద్వంద్వ పౌరసత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ కమిటీ సిఫారసు చేసింది. కానీ భారతదేశం ఏం చేసింది? భారతదేశంలో ఉన్నటువంటి నిబంధన ఏంటి? మనకి ఆర్టికల్ 9 ప్రకారము ఏక పౌరసత్వం మాత్రమే మనకి ఎలిజిబిలిటీ, అంటే ద్వంద్వ పౌరసత్వం అనేది భారతదేశంలో లేదు. ఈ నిబంధన ప్రకారం ఏం చేశారు అంటే పౌరసత్వ సవరణ చట్టం 2003 అనే దాన్ని తీసుకొచ్చేసి పాకిస్తాను, బంగ్లాదేశ్ తప్ప భారతదేశము 16 దేశాలకు చెందిన వ్యక్తులకి విదేశీ పౌరసత్వాన్ని మంజూరు చేయడం కోసం కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టింది అనమాట. ఈ భారత పౌరసత్వ సవరణ చట్టం 2003 ప్రకారం ఏంటంటే భారత సంతతి వ్యక్తులకు పాకిస్తాను, బంగ్లాదేశ్లో తప్ప వీరు ఎక్కడున్నా కానీ వారికి విదేశీ పౌరసత్వం, అది కూడా ఎన్ని దేశాలకి? ఫస్ట్లో మనకి కేవలం 16 దేశాలకు మాత్రమే మనకి భారతదేశం అనేది విదేశీ పౌరసత్వాన్ని ఇవ్వడానికి నిర్ణయించింది. తర్వాత ఏం చేశారు అంటే ఆ నిబంధనలు అన్నింటిని తొలగించి పాకిస్తాను, బంగ్లాదేశ్ తప్ప మిగిలిన ఏ దేశాల్లో ఉన్న వ్యక్తులైనా సరే భారత సంతతి వ్యక్తులు అయితే వారికి విదేశీ పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి నిబంధనలు అయితే సరిచేయడం జరిగింది. తర్వాత కాలంలో ఏంటంటే మనకి విదేశీ పౌరసత్వం ఏం చేశారు? పౌరసత్వ సవరణ చట్టం 2003 దాని యొక్క పరిధిని పెంచుతూ మనకి భారత విదేశీ పౌరసత్వం అనేది ద్వంద్వ పౌరసత్వం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏంటి? వీరికి ఆ దేశంలో పౌరసత్వం ఉండిద్ది, భారతదేశంలో కూడా భారత పౌరసత్వం అనేది ఉండదండి. కేవలం భారత సంతతి వ్యక్తులు అనే పేరుతోటే పౌరసత్వం ఇస్తున్నారు కాబట్టి, అంటే భారత విదేశీ పౌరసత్వం ఇస్తున్నారు కాబట్టి అది ద్వంద్వ పౌరసత్వం అవ్వదు అనమాట. అంటే ఆర్టికల్ 19 ఇది ఉల్లంఘించినట్టు కాదు. ఏక పౌరసత్వం మాత్రమే భారతదేశం అమలు చేస్తుంది కాబట్టి మనకి ఈ పౌరసత్వ సవరణ చట్టం యొక్క 2003 యొక్క పరిధిని పెంచి భారత విదేశీ పౌరసత్వం అనే పదాన్ని చేర్చడం జరిగిందనమాట. సో దీనికోసం మళ్ళీ ఏం చేశారు? ఈ విదేశీయుల కోసము మళ్ళీ పౌరసత్వ సవరణ చట్టం 2015 తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే విదేశీ పౌరసత్వం సంబంధించి వివిధ మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. ఈ మార్పు మెయిన్గా ఏంటంటే భారత విదేశీ పౌరసత్వ కార్డుదారుడు అని చెప్పి ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఏంటి? ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ అని చెప్పి ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది అనమాట. అంటే అంతకుముందు మనకేంటి? భారత సంతతి వ్యక్తి కార్డు, అదేవిధంగా భారత విదేశీ పౌరసత్వం కార్డు, ఈ 2 కార్డు పొందిన వ్యక్తులు ఉండేవాళ్ళు అనమాట. అంటే ఏంటి? ఒకటేమో భారత సంతతి వ్యక్తి కార్డు, 2 భారత విదేశీ అంటే భారతీయుడే కాకపోతే ఆ విదేశాల్లో అతని యొక్క పౌరసత్వం పొందిన వ్యక్తి ఉంటారు కదా, సో విదేశీ పౌరసత్వ కార్డు. ఈ రెండింటిని కూడా విలీనం చేసి కొత్త పథకం తీసుకొచ్చారన్నమాట. ఏంటంటే అది భారత విదేశీ పౌరసత్వ కార్డుదారుడు, అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ కార్డు హోల్డర్ అని చెప్పి ఈ పథకాన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే POA కార్డు పథకాన్ని మనకి 2002 ఆగస్టు 19 ఈ కార్డుని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 2005 డిసెంబర్ నుంచి ఈ OCA కార్డు పథకాన్ని ప్రవేశపెట్టిందేమో 2002లోనే, అమలు చేసింది మాత్రం ఎప్పుడంటే మనకి 2005 డిసెంబర్ 2 నుంచి ఈ పథకాన్ని మనకి అమలు చేయడం జరిగింది.
మనకి ఈ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. కానీ ఈ పథకం పొందడం బాగా అంటే ఈ పథకం బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ దీని యొక్క అమలు విషయాలు ఏంటంటే 2 పథకాలు ఉండటం వల్ల ఏంటంటే అవి కొంచెం గందరగోళానికి గురైనాయి అనమాట. సో దానికోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ POA, OCA పథకాలు రెండింటిని కూడా విలీనం చేసి ఫైనల్గా ఒక పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఏంటంటే అది మనకి పౌరసత్వ సవరణ చట్టం 2015 ఉపయోగించి 2015 జనవరి 9న POI అనే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే పథకాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి ఏం చేశారు అంటే వీరందరూ కలిపి కూడా మనకి OCA కార్డుదారులుగానే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటి 2015 జనవరి 9 నుంచి ఏం చేశారు అంటే మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ అని చెప్పి ఆ పథకాన్నే మనకి అమల్లో చేస్తున్నారు. కానీ అంతకుముందు ఉన్నటువంటి భారత సంతతి వ్యక్తి అదేవిధంగా భారత విదేశీ పౌరసత్వం పొందిన వ్యక్తి అని చెప్పి 2 పథకాలను విలీనం చేయడం జరిగిపోయింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం 2015 ప్రకారం ఏం చేశారు అంటే మనకి భారత విదేశీ పౌరుడు అనే పదం దాని ప్లేస్లో ఏం చేశారు అంటే భారత విదేశీ పౌరసత్వ కార్డుదారుడు అని చెప్పి మనకి ఇక్కడ కొత్త పదాన్ని చేర్చడం జరిగింది. పదం ఇంపార్టెంట్ అండి. ఏ పథకం ప్రకారం దీన్ని చేర్చారు అంటారనమాట. భారత పౌరసత్వ సవరణ చట్టం 2015 ప్రకారం ఏం చేశారు అంటే భారత విదేశీ పౌరుడు అనే పదం స్థానంలో ఏం చేశారంటే భారత విదేశీ పౌరసత్వ కార్డుదారుడు అనే పదాన్ని చేర్చడం జరిగింది. మరి ఈ OCA OCT కార్డు అంటున్నాము. మరి ఈ కార్డుదారుడుగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మరి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ అని చెప్తున్నాం కదా. మరి ఈ కార్డు పొందడానికి అతనికి ఎలా నమోదు చేసుకోవాలి, అదేవిధంగా దానికి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మనం. ఒక వ్యక్తి OCA కార్డుదారుడుగా నమోదు చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం మనకి కొన్ని నిబంధనలు పెట్టిందనమాట. సో ఆ నిబంధనలు ఏంటి అంటే ఫస్ట్ వన్, ఇతర దేశానికి చెందిన పౌరుడు అయినప్పటికీ రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయం, రాజ్యాంగం మనకి ఎప్పుడు అమలులోకి వచ్చిందండి? జనవరి 26, 1950. సో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయం నాటికి లేదంటే ఆ తర్వాత ఏం సరే అతను భారతీయ పౌరుడై ఉండాలి. అంటే ఏంటి మనకి అతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా అప్పుడు మనకు ఉమ్మడి భారతదేశం ఉంది. సో ఉమ్మడి భారతదేశంలో ఉన్నప్పుడు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ప్రస్తుతం మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి ఏం అవ్వాలి? అతను భారతీయుడే అవ్వాలన్నమాట. సో అలా ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అతను భారతదేశ పౌరుడిగా కొనసాగుతూ ఉంటే అతను OCT కార్డు పొందడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. నెక్స్ట్ రెండో కండిషన్ ఏంటి? ఇతర దేశానికి చెందిన పౌరుడు అయినప్పటికీ రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన సమయంలో అతడు భారత పౌరుడు కావడానికి అర్హుడై ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు మనకి రాజ్యాంగం అతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ X కంట్రీ, Y కంట్రీ అయి ఉండొచ్చు. అతను మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత పౌరుడు కావడానికి మనం భారత పౌరుడు కావాలి అంటే మనం కొన్ని కండిషన్స్ చెప్పండి. రిజిస్ట్రేషన్ ద్వారా, నమోదు ద్వారా ఇలా చెప్పుకున్నాం కదా. సో అలా పొందడానికి అతను ఏమై ఉండాలి? అర్హుడై ఉండాలన్నమాట. అలా అతను అర్హుడైన వ్యక్తి ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్గా నమోదు చేసుకోవడానికి కూడా అతడు అర్హుడవుతాడు. ఇంకా ఏంటంటే అతను ఇతర దేశానికి చెందిన పౌరుడు అయినప్పటికీ మనకి 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశంలో భాగమైన ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అంటే ఏంటి? మనము గోవాని, పుదుచ్చేరి ఇట్లా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఆర్జించిన ప్రాంతాలుగా భారత భూభాగంలో సిక్కిము ఇలాంటివన్నీ భారత భూభాగాన్ని విలీనం చేసుకున్నాం అనమాట. అతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక భాగమై ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తి అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గోవా తీసుకున్నామండి. అతను అంతకుముందు వేరే దేశ పౌరుడు, కానీ మన భారతదేశంలో ఆర్జించిన ప్రాంతం ద్వారా గోవాని భారతదేశంలో విలీనం చేసుకున్నాం. అలా విలీనం చేసుకున్నప్పుడు అతడు ఏమవుతాడు? భారతీయుడు అవుతాడు అనమాట. సో అలాంటి వ్యక్తి ఎలిజిబుల్ అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వీరి యొక్క సంతానం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి అతను రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారతదేశ పౌరుడై ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత పౌరుడు కావడానికి అతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అవ్వచ్చు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత పౌరసత్వం పొందాలి అంటే మనకి ఏమేమైతే కండిషన్స్ ఉండాలో ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిన వ్యక్తికి మరియు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్జించిన ప్రాంతాలు ఉంటాయి కదా. సో ఈ ఆర్జించిన ప్రాంతాలలో భారత భూభాగంలో విలీనం అయిపోయిన తర్వాత భారత భూభాగానికి చెందిన వ్యక్తి, ఇలా ఈ 3 కండిషన్స్ ఈ మూడిటి ద్వారా సాటిస్ఫై అయిన వ్యక్తి మరియు వారి సంతానం
వారి పిల్లలు కానీ మనవలు కానీ మునిమనవలు కానీ ఎవరైనా సరే మనకి ఈ ఓసీటీ కార్డు పొందడానికి అర్హులే అవుతారు అని చెప్పి మనకి క్లాస్ ఏ చెప్తుంది. నెక్స్ట్ క్లాస్ బి ఏం చెప్తుంది మనకి, వారి యొక్క మైనర్ బాలుడు లేదంటే మైనర్ బాలిక అయినట్టయితే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారత పౌరులై ఉండి లేదంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారత పౌరులై ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఓసీటీ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పిల్ల అప్లై చేసుకోవాలనుకున్న పిల్లలు ఏంటంటే మైనర్ అయ్యారు, అంటే 18 సంవత్సరాలు బిలో పిల్లలు ఉన్నారనమాట. సో అలా ఆ పిల్లలు భారత పౌరసత్వాన్ని అంటే ఓసీటీ కార్డుదారుడుగా నమోదు అవ్వాలి అంటే ఖచ్చితంగా వారి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మనకి భారత పౌరులై ఉండాలన్నమాట. ఇద్దరు అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఎవరో ఒకరైనా అయి ఉండొచ్చు. అదేవిధంగా మనకి 4th కండిషన్ ఏంటి, విదేశీ మూలాలు ఉన్నటువంటి భారత పౌరుని యొక్క జీవిత భాగస్వామి లేదంటే విదేశీ మూలాలు కలిగినటువంటి ఓసీఏ కార్డు జీవిత భాగస్వామి అయినా అయి ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తి ఓసీటీ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నారు. సో అలా అప్లై చేసుకోవాలనుకున్న వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి ఉంటారు కదా, సో వారిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మనకి భారతదేశం యొక్క మూలాలు కలిగిన వ్యక్తి అయి ఉండాలన్నమాట. అలా జీవిత భాగస్వామిని బేస్ చేసుకొని ఓసీటీ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్న వారికి వివాహం అయ్యి కనీసం మినిమం 2 years అవ్వాలి. అంటే 2 years కంటే తక్కువ కాకుండా ఉండాలన్నమాట. అంటే వారు పెళ్లి చేసుకు ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క జీవిత భాగస్వామి వై ఉన్నారు. సో వై విదేశీ వ్యక్తులు. సో ఆ వై అనే వ్యక్తిని బేస్ చేసుకొని ఎక్స్ అనే వ్యక్తి తన యొక్క ఓసీటీ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే వారికి మ్యారేజ్ అయ్యి అట్లీస్ట్ 2 years కానీ మోర్ దాన్ 2 years కానీ అయినప్పుడు మాత్రమే ఈ ఎక్స్ అనే వ్యక్తి తన యొక్క ఓసీటీ కార్డుకి నమోదు చేసుకోవడానికి అర్హులు అవుతారనమాట. ఇంకా ఏంటంటే మనకి ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ మనకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ చెందిన పౌరులైన పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వారికి ఏం చేసింది, ఓసీటీ కార్డుగా నమోదు చేసుకోవడానికి అర్హులు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను ఓసీటీ కార్డుకి అప్లై చేయాలనుకున్నాడు, కానీ అతని యొక్క తల్లిదండ్రులు కానీ తాతలు ముత్తాతలు కానీ వీళ్ళు ఉంటారు కదా, సో వారు ఏంటంటే మనకి పాకిస్తాన్ కానీ లేదంటే బంగ్లాదేశ్కి కానీ చెందిన వారు అయి ఉంటారనమాట. సో అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు నేను ఓసీటీ కార్డు పొందుతాను అంటే వారికి భారత కేంద్ర ప్రభుత్వం ఓసీటీ కార్డు ఇవ్వదు. సో వారిని అర్హులుగా అంటే వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న భారత సంతతి కార్డుదారులు ఉంటారు కదా, సో వారు ఓసీఐ కార్డుదారులుగా పరిగణించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక తేదీని అయితే ప్రకటించడం జరిగింది. మనకి వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు కదండి, వారు కూడా అంటే ఏంటి కొన్ని ప్రత్యేక కండిషన్స్ ఏంటంటే భారత ప్రభుత్వం రాతపూర్వకంగా ఏంటి ఓసీటీ కార్డు నమోదు చేసుకోవడానికి కొంతమందికి ఓన్లీ కొన్ని కండిషన్స్లోనే మనకి కేంద్ర ప్రభుత్వమే సదరు వ్యక్తులకి ఏంటంటే రాతపూర్వకంగా రికార్డ్ చేసుకొని వాళ్ళని ఓసీటీ కార్డుదారుడిగా నమోదు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తుంది అనమాట. ఇది ఓన్లీ సర్టన్ కండిషన్స్ మాత్రమే. ఇప్పుడేంటి మనము ఓసీఐ కార్డు పొందడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారిని చూసాం, అంటే ఏంటి కండిషన్స్ చూసాము. మరి ఓసీడీ కార్డుదారుగా అతను నమోదు చేసుకున్నాడు, అతను ఓసీఐ కార్డుదారుగా వచ్చాడు. సో మరి అతనికి ఉన్నటువంటి హక్కులు ఏంటి, భారత పౌరులతో పోల్చుకుంటే అతనికి ఉన్నటువంటి హక్కులు ఏంటి అంటే భారత పౌరులకు ఉన్నటువంటి హక్కులన్నీ వాళ్ళకు ఉంటాయి అంటే అన్ని హక్కులు వాళ్ళకు ఉండవండి. సో వాళ్ళకి లేని హక్కులు ఏంటి అంటే మనకి భారతదేశంలో ఓసీఐ కార్డుదారు హక్కులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమిటంటే అవి భారత పౌరులకు ఉన్నటువంటి కొన్ని హక్కులు వారికి ఉండవు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అతను ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి సమానత్వ హక్కును అతనికి పొందలేడు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే అందరికీ సమానమైన హక్కు ఉండిద్ది కదా. సో ఆర్టికల్ 14 ప్రకారము సో అది వీళ్ళకి ఓసీఐ కార్డుదారుకి వర్తించదు, అంటే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. రెండో కండిషన్ ఏంటి, రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు అర్హులు కాదు. మూడో కండిషన్ ఏంటి, ఉపరాష్ట్రపతి పదవికి కూడా వీళ్ళు పోటీ చేయడానికి అర్హులు కారనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కూడా పోటీ చేయడానికి అర్హులు కాదు నియామకానికి. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి కూడా వీళ్ళు అర్హులు కాదు. ఓటర్గా నమోదు చేసుకోవడానికి కూడా వీళ్ళు అర్హులు కాదండి. ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులు కాదు, రాష్ట్రపతి పదవి పొందడానికి అర్హులు కాదు, ఉపరాష్ట్రపతి పదవి పొందడానికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి, హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి, అదేవిధంగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి కూడా వీరికి ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా ఇంకా లోక్సభ రాజ్యసభ సభ్యత్వానికి కూడా వీళ్ళు అర్హులు కారండి.
అదేవిధంగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి, రాష్ట్ర శాసన మండలి సభ్యత్వానికి కూడా వీళ్ళు అర్హులు కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి పేర్కొన్న సర్వీసులు తప్ప మనకి ఈ సర్వీసులు కానీ పదవులు కానీ తప్ప మిగిలిన ఏ కేంద్ర ప్రభుత్వ సర్వీస్ కానీ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లో కానీ వీరికి ఎటువంటి నియామకానికి వీళ్ళు అర్హులు కాదనమాట. అంటే ఏంటి, కేవలం వీళ్ళు భారతదేశంలో ఉండటానికి మాత్రమే అర్హులు కానీ భారతదేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి కానీ లేదంటే వీళ్ళకి ఎటువంటి రాజకీయపరమైన హక్కులు లేవండి. కేవలం పౌర హక్కులు మాత్రమే కొన్ని వర్తిస్తాయి తప్ప రాజకీయ హక్కులు అనేవి ఓసీఏ కార్డు ద్వారాకి లభించవు. అంటే వాళ్ళు లోక్సభ లేదా రాజ్యసభ సభ్యత్వానికి అర్హులు కారు, రాష్ట్ర శాసనసభకి లేదంటే శాసన మండలికి అర్హులు కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినవి తప్ప మిగిలిన ఏ సర్వీస్కి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేటికి కూడా వీళ్ళు అర్హులు కారనమాట. కేవలం వీళ్ళు కొన్ని హక్కులకు మాత్రమే అర్హులు అవుతారు. ఇవి ఓసీఏ కార్డు దాడుకున్నటువంటి హక్కులు. మరి వీళ్ళు ఓసీఏ కార్డు ద్వారా ఎలా వదులుకోవడం ఎలాగా? అతను తన కార్డును వదులుకోవడానికి అంటే ఓసీఏ కార్డు పరిత్యాగం అనేది ఎలాగా అంటే మనకి ఓసీఏ కార్డుదారుడు తన గుర్తింపును వదులుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి దానికి సంబంధించిన డిక్లరేషన్ అనేదాన్ని ఒకదాన్ని ఇవ్వాలన్నమాట. సో ఆ డిక్లరేషన్ ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నమోదు చేసుకున్న తర్వాత ఓసీఏ కార్డు గుర్తింపు అతను కోల్పోతాడు. అంటే అతను ఒక డిక్లరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ డిక్లరేషన్ని బేస్ చేసుకొని అతని యొక్క నమోదును అంటే ఓసీఏ కార్డు నమోదు గుర్తింపును రద్దు చేస్తుంది ప్రభుత్వము. ఆ రద్దు అయిన వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి ఓసీఏ కార్డు పొందాడు అంటే సో ఆ ఓసీఏ కార్డు పొందిన వ్యక్తి యొక్క రద్దు ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో వారికి చెందినటువంటి జీవిత భాగస్వామి, వారి సంతతి, మైనర్ పిల్లలు వీళ్ళందరికీ కూడా ఓసీఏ కార్డుదారుడిగా గుర్తింపు మొత్తాన్ని కూడా వీళ్ళు కోల్పోతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్వారా మిగిలిన వారు మనకి ఈ హక్కులు పొందుతారో సో వారి హక్కులు కూడా ఈ ఓసీఏ కార్డు గుర్తింపు రద్దుతోటి ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా మనకి రద్దు అవ్వడం జరుగుతుంది. మరి ఓసీఏ కార్డు పరిత్యాగం చూసాం అంటే ఏంటి, మనంతటగా మనము ఓసీఏ కార్డుని ఎలా వదులుకోవడమో చూసాము. అంటే ఎలా వదులుకుంటున్నాము, డిక్లరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక డిక్లరేషన్ ఇచ్చేసి మనము రాతపూర్వకంగా సో ఆ డిక్లరేషన్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే ఓసీఏ కార్డు రద్దు అవుద్ది. ఎప్పుడైతే ఓసీఏ కార్డు రద్దు అవుద్దో సో ఆ ఓసీఏ కార్డు నుంచి ఆ ఫ్యామిలీ పొందుతున్నటువంటి బెనిఫిట్స్ అంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ పొందుతున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనం కోల్పోవడం జరిగింది. అది పరిత్యాగం అంటే వదులుకోవడం. అంటే ఏంటి, అతను ఓన్గా వదులుకోవడం అనమాట. కానీ ఇంకో పద్ధతి ఉంది ఏంటి, ఓసీఏ కార్డు ద్వారా గుర్తింపు నమోదుని కేంద్ర ప్రభుత్వమే రద్దు చేసిద్ది అనమాట. అది ఎలాగ రద్దు చేస్తారు అంటే మనకి కేంద్ర ప్రభుత్వము ఎలా రద్దు చేస్తుంది, మోసపూరితంగా లేదంటే తప్పుడు ప్రాతినిధ్యం చూపించడం ద్వారా ఏంటి వాస్తవాలను దాచిపెట్టి అతను ఏం చేస్తాడు, ఓసీఏ కార్డు ద్వారా నమోదవుతాడు అనమాట. సో అలా అతను మోసపూరితంగా ఓసీఏ కార్డు పొందాడు అని చెప్పి గవర్నమెంట్ దగ్గర కనుక ప్రూవ్ అయింది అనుకోండి, అతని యొక్క ఓసీఏ కార్డుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. అది ఒక కండిషను. రెండో కండిషన్ ఏంటి, ఓసీఏ కార్డుదారుడు ఏ కార్డుదారుడైనా ఎవరైనా భారత పౌరులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి, భారత రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి. సో అలా విధేయులుగా లేని పక్షంలో లేదంటే అతను చూపించే విధేయత పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది అనుకోండి, సో అలాంటి కండిషన్స్లో కూడా ఏం చేస్తారు, ఓసీఏ కార్డుదారు యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో కండిషన్లో ఎలాంటి కండిషన్లో రద్దు చేస్తారు అంటే మనకి భారతదేశం ఒక దేశంతో యుద్ధం చేస్తుంది. సో అలా యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ఓసీఏ కార్డుదారుడు ఏం చేయాలి, భారతదేశానికి ఫేవర్గా ఉండాలి. అలా కాకుండా భారతదేశం యొక్క శత్రు దేశం ఏ దేశంతో అయితే భారతదేశము యుద్ధం చేస్తుందో సో ఆ యుద్ధం చేసే దేశంతో ఆ శత్రు దేశంతో చట్టవిరుద్ధంగా ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ సంబంధాలు కానీ కలిగి ఉండకూడదు అనమాట. సేమ్ భారత పౌరుడికి ఎలాగో ఉంటే కండిషన్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా అవే. అలా చట్ట విరుద్ధంగా లావాదేవీలు జరిపినా లేదంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కానీ అతని యొక్క ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సభ్యత్వం అనేది రద్దు అవడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి కండిషన్లో అంటే అతను ఏం చేస్తారు, ఓసీఏ కార్డుగా నమోదు చేసుకున్న 5 సంవత్సరాలు కూడా అవ్వలేదు, ఒక 3 years 4 years అయింది. సో అతను ఏం చేశాడు, ఏదో ఒక నేరం చేసి 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించాడు అనుకోండి. సో అలాంటి కండిషన్లో కూడా మనకి అతని యొక్క సభ్యత్వం అనేది రద్దయిపోద్ది. అంటే ఓసీఏ కార్డుదారుడుగా నమోదు చేసుకున్న 5 సంవత్సరాల లోపు సదరు వ్యక్తి ఏం చేయాలి, ఎటువంటి జైలు శిక్షను అనుభవించకూడదు. అది కూడా ఏంటి, 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష అనుభవిస్తే అతని యొక్క ఓసీఏ కార్డు
గుర్తింపు రద్దు అవుతుంది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి, మనకి భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకి, భారత భద్రతకి, ఇలాంటి వాటి ప్రయోజనాలన్నిటికీ కూడా అతడి విఘాతం కలిగించు, అంటే ఏంటి, ఆటంకం కలిగించకూడదు అనమాట. అంటే భారత యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించినప్పుడు, సమగ్రతకి భంగం వాటిల్లినప్పుడు ఏం చేస్తాము, అతని యొక్క ఓసీఐ సభ్యత్వాన్ని గుర్తింపుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. ఇలాగే కాకుండా అతను ఒక వ్యక్తి వివాహం ద్వారా ఓసీఐ సభ్యత్వం, ఓసీఐ గుర్తింపు కార్డు పొందారు. సో మరి అలాంటి వివాహం ద్వారా పొందినప్పుడు ఎలాంటి కండిషన్స్, కోర్టు అనేది చట్టబద్ధంగా రద్దు చేసినప్పుడు, వాళ్ళు ఒక వ్యక్తి ఓసీఐ కార్డు, ఎక్స్ అనే వ్యక్తి ఓసీఐ కార్డు వై అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం ద్వారా పొందాడు. కానీ ఏం చేశారు, ఎక్స్ అండ్ వై ఇద్దరు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. సో అలాంటప్పుడు ఈ వై ద్వారా ఎక్స్ పొందిన ఓసీఐ సభ్యత్వం ఎప్పుడైతే విడాకులు కింద మనకి కోర్టు మంజూరు చేస్తుందో ఆటోమేటిక్గా ఆ ఓసీఐ సభ్యత్వం కూడా, అతను కొన్న ఓసీఐ సభ్యత్వం కూడా రద్దు అయిపోతుంది. ఇంకో కండిషన్ ఏంటంటే, ఇతను ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ద్వారా వై అనే వ్యక్తి ద్వారా ఓసీఐ కార్డు సభ్యత్వం గుర్తింపు పొందాడు. అలా గుర్తింపు పొంది వై తోటి అతను విడాకులు తీసుకోకుండా వేరే వ్యక్తితోటి మనకి వివాహేతర సంబంధం పెట్టుకున్నా, లేదంటే వివాహం చేసుకున్నా, సో అలాంటి కండిషన్లు ఏంటంటే మనకి ఇలా వివాహం అంటే ఆ ఓసీఐ కార్డు తోటి వివాహ సంబంధం ఉన్నప్పటికీ వేరే వారితోటి అంటే ఏంటి, వీళ్ళతోటి చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా వేరే వారితో వివాహ సంబంధం కొనసాగిస్తున్నట్టయితే ఈ ఎక్స్ అనే వ్యక్తి యొక్క ఓసీఐ సభ్యత్వం అనేది కేంద్ర ప్రభుత్వం ఆ గుర్తింపును రద్దు చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటి, అతను అక్రమంగా పొందినా, మోసపూరితంగా పొందినా, లేదంటే అతని యొక్క భారత రాజ్యాంగం పట్ల అతని విధేయత అనేది కేంద్ర ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించిన, లేదంటే భారతదేశం ఏ దేశంతో యుద్ధం చేస్తున్న సమయాల్లో చట్టవిరుద్ధంగా ఆ దేశంతో లావాదేవీలు జరిపినప్పుడు, అదేవిధంగా ఓసీఐ కార్డు దాడుగా నమోదు చేసుకున్న 5 సంవత్సరాల లోపు అతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన, లేదంటే భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకి భంగం వాటిల్లిన, లేదంటే వివాహం ద్వారా అతడు ఓసీఐ గుర్తింపు పొంది ఆ వివాహాన్ని చట్టబద్ధంగా రద్దు చేసుకున్నప్పుడు, లేదంటే రద్దు కాకుండా వేరే వారితో వివాహ సంబంధం కొనసాగిస్తున్నప్పుడు ఈ ఓసీఐ సభ్యత్వం పొందిన వ్యక్తి యొక్క గుర్తింపు అనేది కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తి యొక్క అతను ఈరోజు ఏం చూసాము, ఓసీఐ సభ్యత్వానికి అసలు ఎలా నమోదు చేసుకోవాలి, అర్హతలు ఏమిటి, అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి హక్కులేంటి, ఓసీఐ కార్డు అతనంతటికి అతను ఎలా రద్దు చేసుకుంటారు, లేదంటే ఓసీఐ గుర్తింపు కార్డుని ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుంది. సో ఇవన్నీ ఈరోజు చూసామండి. ఇంతతోటి మనకి పౌరసత్వం అనే టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఒక చిన్న కరెంట్ అప్డేట్ ఉందండి, అది ఏంటో చూద్దాం ఈరోజు. ఈ అప్డేట్ అనేది నేను కరెంట్ అప్డేట్ ద్వారా రాసుకుందండి, రైటింగ్ అర్థం కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మనకేంటి, పౌరసత్వం అనేది మనం రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉండిద్దండి, మనకి ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 13 5 to 11 వరకు మనకి పౌరసత్వం గురించి చెప్తే, అందులో ఆర్టికల్ 9 ఏం చెప్తుంది, మనకి ఏక పౌరసత్వం గురించి చెప్తుంది. సో ఈ ఏక పౌరసత్వానికి సంబంధించి అనేక కండిషన్స్, అంటే ఏంటి, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పౌరసత్వం గురించి వివరంగా లేకపోవడం వల్ల పార్లమెంట్ ఏం చేస్తుంది, అనేక సవరణలు తీసుకొచ్చి పౌరసత్వ చట్టాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చిందనమాట. అలా చేసిన మార్పులు ఎప్పుడెప్పుడు చేసింది ఆ సవరణలు భారత ప్రభుత్వం అంటే మనకి 1986, 1992, 2003, 2004, 2015, 2016, 2019. లాస్ట్గా మనకి భారత ప్రభుత్వం ఎప్పుడు మనకి సవరణ చేసిందంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 మనకి మనకి రీసెంట్గా వచ్చిన సవరణ ఏంటంటే CAA 2009 అంటామండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇది 19లో వచ్చినప్పటికీ దాని యొక్క మనకి కండిషన్స్, షరతులు అన్నీ ఉంటాయి. సో వాటిని ఎప్పుడు ఆమోదించారు అంటే, మనకి ఎప్పుడు నోటిఫై చేశారు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మార్చి 11, 2024 మనకి గవర్నమెంట్ అనేది దీన్ని నోటిఫై చేయడం జరిగింది. ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు నోటిఫై చేసింది అనేది మనకి మరి 2019లో ఏ కండిషన్స్ పెట్టారు, మనకి డిసెంబర్ 31, 2014 నాటికి వలస వచ్చిన ముస్లిమేతర పౌరసత్వం, అంటే ముస్లిమేతరులు ఏవైతే ఉంటారో వారందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడు 2019 సవరణ చట్టం ప్రకారము డిసెంబర్ 31, 2014 ఈ లోపల భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులు అందరికీ కూడా మనకి భారత పౌరసత్వాన్ని ఇస్తాము అని చెప్తున్నారు. ముస్లిమేతరులు అంటే ఎవరెవరు వస్తారు, మనకి హిందూసు, సిక్కులు, బౌద్ధులు, జైనులు,
పార్సీలు అదేవిధంగా క్రిస్టియన్స్. సో ఈ 6 కూడా మనకి ముస్లిమేతరుల కిందకు వస్తారండి. సో వీళ్ళల్లో ఎవరైనా సరే మనకి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాకుండా ఎవరైతే మనకి వలస వస్తారో సో వారందరికీ కూడా మనకి అంటే ఏంటి, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులు ఉంటారు కదండి. ఎవరు ఆ ముస్లిమేతరులు? హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్స్, పార్సీలు, క్రిస్టియన్స్. సో వీరందరికీ కూడా మనకి భారత పౌరసత్వం ఇస్తాము అని చెప్పి సిఏఏ యాక్ట్ 2019 చెప్తుందండి. సో మరి ఈ యాక్ట్ ప్రకారము భారతదేశంలో అన్ని చోట్ల వాళ్ళకి నివాసం ఏర్పరచుకోవడానికి ఇస్తారంటే అన్ని చోట్ల ఇవ్వరండి. అస్సాము మనకి షెడ్యూల్ 6 ఉండేది కదా, అందులో షెడ్యూల్ 6లో నమోదైన స్టేట్స్ ఉంటాయి కదండి. సో వాటిని ఎగ్జామ్ చేసి మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళు నివాసం ఏర్పరచుకోవచ్చు. ఏంటి ఆ స్టేట్స్ అంటే అసోము, మేఘాలయ, త్రిపుర, మిజోరాము. సో ఈ గిరిజన ప్రాంతాలు మినహాయించి ఈ చట్టం అంతా కూడా భారతదేశం అంతటా కూడా మనకి అమలవుతుంది. ఈ ప్రాంతాలు ఏ ప్రాంతాలండి? అసోము, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ 4 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలు మినహాయించి ఈ సిఏఏ యాక్ట్ 2019 ప్రకారం ఎవరైతే ముస్లిమేతరులు పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారో వారందరికీ కూడా మనకి భారత పౌరసత్వాన్ని ఇస్తాము అని చెప్పి మనకి ఏ చట్టం చెప్తుంది? సిఏఏ యాక్ట్ 2019. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నోటిఫై చేసింది అంటే మార్చి 11, 2024 మనకి దీన్ని నోటిఫై చేయడం అయితే జరిగింది. సో మరి దీని ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏమిటి అంటే నిర్ణీత కాల పరిమితికి గాను భారతీయులు ప్రవేశించడానికి భారత ప్రభుత్వమే జారీ చేసే ఒక అధికార పత్రం అండి ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం అనమాట. మనము అంటే ఏంటి, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మనముకి రిస్ట్రిక్షన్ ఉండిద్ది. సో అలా రిస్ట్రిక్షన్ ఉన్న ప్రాంతాలలో మనం ఏ సమయంలో ఎక్కడ ఎంతవరకు అంటే ఏ టైం వరకు ఎంతవరకు ఆ ప్రాంతంలో కూడా నిర్దేశిత ప్రాంతం వరకే మనము ప్రయాణించవచ్చు. ఆ ప్రయాణాన్ని అధికారికంగా భారత ప్రభుత్వము భారతీయులకి ప్రవేశించడానికి ఇచ్చేటువంటి పర్మిషన్ ఏమంటామంటే మనము ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి అంటామండి. సో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న ప్రాంతాలు ఏంటి అంటే మనకి అకార్డింగ్ టు బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873 అండి. సో ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873 ప్రకారము మిజోరాము, మణిపూరు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలలో మనకి పర్యటించాలి అంటే ఖచ్చితంగా ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఉండాలండి. సో దీని ప్రకారం మనకి ఆ ప్రాంతాల్లో మనం ప్రవేశించడానికి ఎలిజిబుల్ అవుతాము. అంటే ఏంటి, అది కూడా నిర్దేశిత టైము, గవర్నమెంట్ ఇచ్చిన టైము, ప్రదేశము, ఆ ప్రాంతం, ఆ ఏరియా వరకు మాత్రమే మనము పర్యటించడానికి అవకాశం ఉండదు. సో దాన్ని ఏమంటామంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాము. ఇంకొక కరెంట్ అప్డేట్ ఏంటంటే ఇందులో ఉన్న ఇంకొక కరెంట్ అప్డేట్ ఏంటంటే మనకి స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఒకరైనటువంటి శ్యామ్ చరణ్ నేగి అనే అతను ఇటీవల మరణించడం జరిగిందండి. ఎవరంటే మనకి స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తి శ్యామ్ చరణ్ నేగి అనే వ్యక్తి ఇటీవల మరణించడం జరిగింది. అతను ఎంత వయసులో మరణించారంటే 106 సంవత్సరాల వయసులో. అతను చనిపోవడానికి 3 రోజుల ముందే అతని యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఈ వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని చెప్పి మనల్ని అడగవచ్చండి. ఇతను వచ్చరికి మనకి హిమాచల్ ప్రదేశ్కి చెందిన వ్యక్తి శ్యామ్ చరణ్ నేగి అనే అతను. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి మన భారతదేశంలో 100 ఏళ్ళు దాటినటువంటి శతాధిక వయోవృద్ధులు ఎంతమంది ఉన్నారంటే సుమారు 2.5 లక్షల మంది అండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు అంటే వయోవృద్ధులు ఎంతమంది ఉన్నారు అంటే 2,55,598 మంది వృద్ధులు అనేవారు 100 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారండి మన భారతదేశంలో. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే భారత పౌరసత్వానికి ఎంతమంది స్వస్తి అంటే వారి యొక్క పౌరసత్వాన్ని వదులుకున్నారు అంటే మనకి గత ఏడాదిలోనే మనకి 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగిందండి. గత 10 సంవత్సరాలలో మనకి ఇదే హైయెస్ట్. అంటే భారతదేశంలో ఎంతమంది భారత పౌరసత్వానికి స్వస్తి పలికారు అంటే తమ యొక్క పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు అంటే 2.25 లక్షల మంది వదులుకోవడం జరిగింది. గత 10 ఏళ్లలో ఇదే గరిష్టం అండి. మనకు 2011 నుంచి ఇప్పటి వరకు 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగిందనమాట. అందులో మనకు అత్యల్పంగా అంటే మనకి అతి తక్కువ మంది ఎప్పుడంటే కోవిడ్ టైంలో 2020లో 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకుంటే 2022లో అత్యధికంగా 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని
అంటే వదులుకోవడం జరిగింది అనమాట. అంటే ఏంటి, విదేశీ పౌరసత్వాన్ని పొంది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు ఎంతమంది 2022లో అత్యధికంగా గత 10 ఏళ్లలో అత్యధికంగా ఎంతమందిని ఏ సంవత్సరంలో అంటే 2022లోనే మనకి గత 10 ఏళ్లలో అత్యధికంగా 2,25,620 మంది తమ యొక్క భారత పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగిందనమాట. మరి గత 3 సంవత్సరాలలో యుఏఈ పౌరసత్వం పొందిన వాళ్ళు ఎంతమంది భారతీయులు అంటే మనకి 5 అండి. కేవలం 5 మాత్రమే గత 3 సంవత్సరాలలో యుఏఈ యొక్క పౌరసత్వాన్ని పొందడం జరిగింది. మరి ఈ భారతీయులు 2,25,620 మంది పౌరసత్వాన్ని కోల్పోయారని చెప్పాం కదా. సో మరి వీళ్ళు మొత్తం ఎన్ని దేశాల నుంచి పౌరసత్వాన్ని పొందారు అంటే మొత్తం 135 దేశాల యొక్క పౌరసత్వాన్ని మన భారతీయులు పొందడం జరిగిందండి. ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా మనకు కరెంట్ అప్డేట్ ఏంటండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి అమెరికా పౌరసత్వాన్ని పొందిన భారతీయులు, అమెరికా పౌరసత్వాన్ని పొందుతున్న వారిలో సెకండ్ ప్లేస్లో ఎక్కువ ఎవరున్నారు అంటే అమెరికా పౌరసత్వాన్ని పొందుతున్న విదేశీయులలో మనకి భారతీయులు అనేవారు సెకండ్ ప్లేస్లో ఉన్నారండి. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే మనకి మెక్సికన్స్ 1.1 లక్ష మంది మెక్సికన్స్ మనకి అమెరికా పౌరసత్వాన్ని పొందుతుంటే సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే 2023లో వచ్చేసరికి భారతీయులు ఉన్నారండి. ఎంతమంది అంటే 59,100 మంది మనకి ఇండియన్సే అమెరికా యొక్క పౌరసత్వాన్ని పొందడం జరిగింది. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే ఫిలిప్పీన్స్ ఉన్నారండి. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి డొమినిక్ రిపబ్లిక్ వారు ఉన్నారనమాట. అమెరికా పౌరసత్వం పొందుతున్న వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారంటే మెక్సికన్స్, సెకండ్ ప్లేస్ ఇండియన్స్, థర్డ్ వచ్చేసరికి ఫిలిప్పీన్స్ అండి. ఇది అమెరికా పౌరసత్వం పొందుతున్న వాళ్ళు. అది మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్న వారిలో మొదటి ప్రాతినిధ్యం. ఇప్పుడు మన భారతదేశం నుంచి చాలామంది చదువుకోవడానికనో లేదంటే రకరకాల కారణాలతో విదేశాలు వెళ్తున్నారు కదా. అలా వెళ్తున్న వారిలో అలా వెళ్తారు కదా, అలా వెళ్తున్న దేశాలలో భారతీయులు మొదటిగా ప్రిఫర్ చేసుకుంటున్న దేశం ఏంటంటే అమెరికా అండి. మొదటిగా అందరూ అమెరికా వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసరికి కెనడా, థర్డ్ వన్ ఆస్ట్రేలియా, ఫోర్త్ వన్ వచ్చేసరికి యూకే అండి. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి పౌరసత్వం మనం చదువుకుంటున్నాం కాబట్టి ఈ అప్డేట్స్ కూడా చదువుకుంటే ఏంటంటే మనకి బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఇండియా నుండి వెళ్తున్న వారిలో మనకి మొదటి ప్రాతినిధ్యం వీళ్ళు ఏ దేశానికి ఇస్తారంటే అమెరికాకి ఇస్తారండి. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి కెనడా, థర్డ్ వన్ ఆస్ట్రేలియా, ఫోర్త్ వన్ వచ్చేసరికి యూకేకి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ పౌరసత్వం గురించి మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాము. ఏంటంటే గత 2 రోజుల నుంచి వీడియో ఎందుకు చేయలేదంటే నాకు ఓటర్ వర్క్ ఎక్కువ ఉందండి. సో ఈ ఓట్స్ వర్క్ ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేదు. సో నెక్స్ట్ టాపిక్ అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్మెంట్స్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.